మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఈమె ఓ కమాండో, కానీ ఈమెది ఓ కన్నీటి కథ. ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులను మట్టుబెట్టే కమాండోగా పనిచేస్తోంది. కానీ ఆమె ఇంట్లోని శత్రువులను ఏం చేయలేకపోయింది. ఉగ్రవాదులను ఎదుర్కొనే శిక్షణ తీసుకుంది. కానీ ఇంట్లో భర్త పెట్టే వేధింపులను తట్టుకోలేకపోయింది. తనువు చాలించింది. ప్రస్తుతం 4.5 నెలల గర్భిణి, 1.5 కొడుకు ఉన్నాడు. వరకట్నం కోసం భర్త ఆ మహిళా కానిస్టేబుల్పై డంబెల్తో కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చికిత్స పొందుతూ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఢిల్లీలో చోటు చేసుకుంది ఈ దారుణ సంఘటన. ఢిల్లీ పోలీస్ స్క్వాడ్ సమీపంలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది 27 ఏళ్ల కాజల్ చౌదరి. ఈమె భర్త అంకుర్ రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ 2023లో వివాహం జరిగింది. వీరి పెళ్లైనప్పటి నుంచి బుల్లెట్ బైక్, బంగారం ఇచ్చినా కారు ఇవ్వలేదని అంకుర్ కుటుంబం కాజల్ను తరచూ వేధించేది. గర్భంతో ఉన్న భార్యను నానా రకాలుగా హింసించేవాడు భర్త అంకుర్. అంకుర్ వేధింపులు ఎక్కువ కావడంతో ఇటీవలే అతడిని విడిచిపెట్టి తన పుట్టింటికి వెళ్ళింది కానిస్టేబుల్ కాజల్. కొన్ని రోజుల తర్వాత కాజల్ పుట్టింటికి వెళ్లిన అంకుర్ ఇక నుంచి తాను వేధించనని, బాగా చూసుకుంటానని నమ్మించాడు. 1.5 కొడుకుపై ఒట్టేసి మరీ నమ్మబలికాడు. భర్త తీరు మారిందని నమ్మిన కాజల్ తిరిగి కాపురానికి వచ్చింది. ఆ కొన్ని రోజుల తర్వాత అంకుర్ తమ వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించాడు. మళ్లీ కాజల్పై వేధింపులకు దిగాడు. అయితే ఈసారి వేధింపులు మరింత హద్దుమీరాయి. డ్యూటీ నుంచి వచ్చినా వంట సరిగ్గా చేయలేదని ఇతర కారణాలతో వేధించాడు. ఈ క్రమంలో జనవరి 22న కాజల్, అంకుర్ మధ్య గొడవ ముదిరింది. దీంతో వెంటనే అంకుర్ కాజల్ తమ్ముడు కానిస్టేబుల్ నిఖిల్కు ఫోన్ చేశాడు. నీ చెల్లికి నచ్చజెప్పు అంటూ అంకుర్ ఫోన్ పెట్టేశాడు. కంగారు పడిన నిఖిల్ వెంటనే తన సోదరి కాజల్కు ఫోన్ చేశాడు. అవతల కాజల్ ఫోన్ ఎత్తి ఇంట్లో జరుగుతున్న వేధింపుల గురించి సోదరుడికి వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది. తన గురించి నిఖిల్కు అన్నీ చెబుతోందని ఆవేశంతో ఊగిపోయిన అంకుర్ కాజల్ మాట్లాడుతూ ఉండగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ను బలవంతంగా లాక్కున్నాడు. ఆపై నిఖిల్తో అన్న మాటలు వింటే రక్తం గడ్డకడుతోంది. కాల్ రికార్డ్ చేయి, నీ చెల్లిని చంపేస్తున్నా, పోలీసులు నన్ను ఏం చేయలేరు అంటూ అంకుర్ నిఖిల్ ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే భార్య తలపై డంబుల్తో దాడి చేశాడు. దీంతో కాజల్ స్పృహ కోల్పోయింది. కాల్ కట్ చేసిన కంగారుతో నిఖిల్ మళ్లీ తన సోదరికి ఫోన్ చేయగా తన బావ అంకుర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నీ చెల్లి రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉంది, హాస్పిటల్కి రండి అంటూ కాల్ కట్ చేశాడు. అయితే వెంటనే కాజల్ను హాస్పిటల్కు తీసుకెళ్లారు. కాజల్ 5 రోజుల పాటు చికిత్స పొంది చివరికి జనవరి 27న తుది శ్వాస విడిచింది. కాజల్ మృతి చెందిన అంకుర్లో ఎలాంటి భయం, తప్పు చేశానన్న భావన కనిపించకపోవడం శోచనీయం. పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇక అంకుర్, కాజల్ దంపతులు మొదటి కొడుకును తన తల్లి ఇక లేదన్న విషయం, తండ్రి జైల్లో ఉన్న విషయం ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతం ఆ చిన్నారి అమ్మమ్మ, తాత దగ్గర ఉన్నాడు. కానిస్టేబుల్ వరకట్న వేధింపులతో అత్యంత పాశవికంగా హత్యకు గురి కావడం అందరినీ కలిచివేసింది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ వినిపిస్తోంది.